హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ వైవై కళాకారుల టీవీ. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మైనపల్లిలో తీసుకొచ్చిన ఈ వీడియో చూడండి. ఆ వీడియో చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. రామచంద్ర అది చూడు, మహా సీతాదేవి స్వయంవరమునకు మహాపండితులు, పెద్ద రాజులు, ఎందరెందరో మహారాజులు వచ్చి స్వయంవరమునకు కూర్చుండిరి. మనం పోదాం పదము. राजा रामचंद्र महाराज की हनुमान की ओम श्री सच्चिदानंद सद्गुरु साईलाल महाराज की राम भजन जय मुरा लड़ो लड़ो भैया చెప్పాలి. అదే సేవకాత అది లడుగు లడుగు భయాన్ని అన్నది ఏమని పలుకుతుంది. ఏంటంటారా అయ్యా? మా ఊళ్ళే మా మేనమా బిడ్డ నేను ఒక్కళ్ళనే ఉండేటోళ్ళు. ఒక్కళ్ళనే ఉంటే ఒక్క ఊళ్ళనే చదువుకున్నాం. ఒక ఊళ్ళనే చదువుకొని చదువుకున్నాం. గదే చదువుకున్నాం. ఒక ఊళ్ళనే చదువుకోగా అట్లనే పెద్దోళ్ళం అయిన వాళ్ళే పెరగంగా ఒకళ్ళ మంచం ఒకళ్ళ మీద వేసుకున్నాం. ఒకళ్ళ మంచం ఒకళ్ళ మీద వేసుకున్నాం. ఒకళ్ళ మంచం ఒకళ్ళ మీద వేసుకున్న తర్వాత ఏమైంది, మా మామ చూసిండు, అబ్బాయి పోరగాళ్ళు తిరుగుతారు, ఒకళ్ళ మంచం ఒకళ్ళు వేసుకున్నారు, బాగా తిరుగుతారు, ఎట్లా చేసి నా బిడ్డకు లగ్గం చేయాలి. వీడేమున్నది రోజు భాగవతాలను పోతాడు, నా బిడ్డకు లగ్గం చేస్తే కలుస్తుందని ఆ ఊళ్ళో పోరను చూసిండు, లగ్గం చేసిండు. ఆ ఊళ్ళో పోరను చూసిండు, లగ్గం చేసిండు. లగ్గం చేసిన వాళ్ళే ఏమైంది, పోరడు అట్టి కూకుంటాడా? ఓ పోరడు పుట్టిన వాళ్ళే నేనేం చేసిన అట్లనే ఆ పోరడికి మా మరదలుకున్నా పెళ్లి చేసిన వాడు పోరడు పుట్టి ఆడ అట్టి కూకుంటాడా? అట్టి కూకుంటాడా? కూకోడు. दशरथ राज कुपेत्र भाजनु मामम कौशल्यंदुर्गा दशरथ राज कुपेत्र भाजनु मामम कौशल्यंदुर्गा
బావా అబ్బా. ఇదే వందనం అమ్మా మీ యొక్క నామాంకితము మీ యొక్క పుర సౌందర్యం తెలుపు సేవక నా యొక్క నామము కౌసల్యాంధులు మా యొక్క పట్టపురాణి మీరు కుమారుడు గలడు నాకు ఒక కుమారుడు గలడు అతని పేరు శ్రీరామచంద్రుడు అతని పేరు శ్రీరామచంద్రుడు మీ హస్బెండ్ పేరు నా యొక్క నామం హస్బెండ్ అంటారు. హస్బెండ్ పేరు ఏం పేరు దశరథ మహారాజు దశరథ మహారాజు నువ్వు ఎన్నో భార్యవు నేను మొదటి భార్యను ఎంతమంది మీరు ముగ్గురు అవును ముగ్గురు ఒక్కట్లనే ఉంటారా ఒక్కట్లే ఉంటారా ఏరి ఏరి ఉంటారా చెప్పరా మాకు ఒక్కొక్కరితో ఎల్లుడి కట్టం అవుతుందంటే ఆయన పొద్దుడుతుంది ఆగుతాం ఒకటే ఇంట్లో ఉంటాం ఇప్పుడు ఎట్టు వెళ్తున్నారు మా భర్త దగ్గరికి అయోధ్యపూరికి పోరి వేరే సపరేటా శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి దశరథ రాజు కుమారుల భార్యను నామకు అవ్వా ఇది ఏమన్నా అవ్వా మీ ఊరే ఊరే అవ్వా మాది అయ్యక పట్టణం. నేను దశరథ మహారాజు గారి మూడో భార్య సుమిత్రాదేవి. మూడో భార్య సపరేట్ వేరే నాకు ఇద్దరు కుమారులు గారు లక్ష్మణుడు శత్రుఘ్నుడు. లగ్గమైన వాళ్ళు ఎవడాలి కదా అవడాలు వేసినాను నీ తప్పను అవా ఇద్దరు పిల్లలు అంటే ఎవడాలి పోతే అవడాలు వేస్తున్నా అందరం పోతాం లగ్గమైన వాళ్ళే అందుకే ముందే లగ్గమైన రామచంద్ర మహారాజుకి ముత్తుల పట్టి నిన్ను
పెద్ద గురువు ఉన్నట్టున్న శ్రీ రాజారామచంద్ర महाराज की, श्री गोपाल कृष्ण महाराज की, श्री पानसूत्र हनुमान की। బాబా నా పేరు కైకా దేవి అండి. అలా ఇప్పుడు ఎడిపోతారు మా భర్త భర్తవాదిగా సపరేట్ రూమ్ ఉందా? సపరేటా? మీరు అనుకున్నారు మాట్లాడేస్తున్నారు ముగ్గురు 3 రూమ్లు श्री राजा रामचंद्र महाराज की हनुमान की श्री राजारामचंद्र महाराज की नीतिलापुरी हति पातुडनु श्रीपति भक्तुडनु परि अनि पिलुचुनां नीतिलापुरी हति पातुडनु श्रीपति भक्तुडनु परि अनि पिलुचुनां इदुలను సుతులను సత సమ్మదిగా గణపతి నా కిస్కిందేలను బంధువులు హరిదాసులు సకల బంధువున్నరని అందరు ప్రజలు సీతాజనకుడు శ్రీకంఠాపురి ఆసుతుడే మనకాధారమురా మిథిలాపురి హతి పతుడను శ్రీపతి భక్తుడము పరి హరి శ్రీ రాజారామచంద్ర महाराज की ए सेवक या महाराज या महाराज ఇదే వందనము చల్లగా ఉంటుంది ముసలైన అయ్యా మీ యొక్క నామాగీతము మీ యొక్క పట్టణ సౌందర్యం తెలుపు కదా. మా పట్టణం గుడిపట్నం. నా పేరు జనకుమార్. అయ్యా మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? నా భార్య పేరు సునయ్య. మీ కుమార్తెలు ఏమన్నా అయిరా? నలుగురు అప్పుడే అయిరా? ఇక్కడ గింత అయిన వాళ్ళు అయిరా? అప్పుడే అయ్యారు. మరి గింత అయింది ఏ ముసలోని కాదా? గదే అడుగుతా ఎప్పుడు ఎట్లా ఉంటాం ముసలు అవుతాం కదా. అప్పుడే అయిరా ఇప్పుడు శివకు యాగము కలిగించడానికి పోతున్నాను. మీకు కుమార్తెల పేరు తెలుపగలరా? సీత, కైక, ఉమ్మిర, మాలవి, సుతకీర్తి. ఎక్కడికి వెళ్తున్నారు? ఓరే సేవక, ఓహో సేవక యాము పిలుపుకింప శివశాపమును సకల సజ్జనకు కూర్చున్నాను. महाराज महाराज విశ్వామిత్రుని మునివేమడి యాగము ఇద్దరు రాజకుమారులు వచ్చి ఉన్నారు. వారి తోలుకొని రమ్ము. దండైతి మూవర తమక దర్శన భాగ్యమకల్ మానస గమతి నాయక క్రతులను హరించి సమానులకు ఇచ్చిమయ్యా నమ్మి ధరించి మారించి గావించదయ్యా. ఓ మునీశ్వర, నీ దర్శనకు ధన్యది. కానీ ఈ బాలువురు తెలుపుము. ఈ బాలుడు కూడా తెలుపు అంటుందిగా. మీరు రామలక్ష్మణుడు, నేను తాటకిని వారిసుని వధించి నా యజ్ఞము కాపాడిన వారు. శ్రీ రాజారామచంద్ర గారికి ఏ దేశము ఎరగింపు నాతోటి, ఏ దేశము వీరిది ఎరగింపు నాతోటి, ఈ దేశమచ్చోట ఇది ఏమి పని కలిగే, ఈ దేశమచ్చోట ఇది ఏమి పని కలిగే,
మిత్రమా, ఈ బాలకులు ఎవరో తెలుగుము. శ్రీ రాజా రామచంద్ర మహారాజ్కి కోసాల దేశము కొమరో పాలి. కోసాల దేశము కొమరో పాలి. కోసాల దేశము కొమరో పాలి. కోసాల దేశము కొమరో పాలి. ఆ కోసారము మీరు నయము భావంతి. 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 హే రాజన్, మీరిది కోసాల దేశము. నా కోసమే మీరు వచ్చి ఉన్నారు. తల్లిదండ్రుల వరయ్యా తప్ప కాదలతోడి, తల్లిదండ్రుల వరయ్యా తప్ప కాదలతోడి, ఇలలో నా మీరు చడు ఇది చెంచుడ పని ఏమి. మహారాజుకి రాజన్ ఇలా తల్ల నమ్మము తెలుగు కదా. గోపాలకృష్ణ మహారాజుకి కంసెలియా తల్లియు కైకాసు నిన్నాయు. కంసెలియా తల్లియు కైకాసు నిన్నాయు. ఇలలో నా జగన్నాథరాజు మా తండ్రియు. 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 కంసెలియా తల్లియు కైకాసు నిన్నాయు. కంసెలియా తల్లియు కైకాసు నిన్నాయు. మా తండ్రి యొక్క దశరథ మహారాజు, మాది అయోధ్యపురి పట్టణం. మా తల్లి యొక్క కంసెలియాదేవి, మా పినతల్లులు కైకాసు మిత్ర, మా తమ్ములు భక్తచిత్రాజ్ఞ లక్ష్మణులు కలరు. జన్మా జన్మంబు నా దేవి నా పాపంబు, జన్మా జన్మంబు నా దేవి నా పాపంబు, లయముగా వదిలేను నానందాలు కూడా, లయముగా వదిలేను నానందాలు కూడా. జన్మా జన్మంబు నా దేవి నా పాపంబు, శ్రీ రాజారామచంద్ర మహారాజుకి నేను జన్మ చేసిన పాపం ధరణి శ్రీ కల్పగురి పురమందు వెలసిన. 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 హరిభక్త కృష్ణాకుని ఆచారం వెలచూచు. హరిభక్త కృష్ణాకుని ఆచారం వెలచూచు. ధరణి శ్రీ కల్పగురి పురమందు వెలసిన. ధరణి శ్రీ కల్పగురి పురమందు వెలసిన. గోపాలకృష్ణ మహారాజుకి శాపము ఎక్కుపెట్టి విజయము వడ్డించి వారికి ఇచ్చేదను. శాపము ఎక్కుపెట్టి విజయం వాడించి వారికి ఇచ్చేదను. సీతం సాగడంన చిన్న పెద్ద అడంచు భేదము లేకుండా ఇచ్చేదాను. శ్రీ రాజారామచంద్ర మహారాజుకి ఓ సభసలారా, నేను చెప్పేది వినండి. ఈ ధనుసును విరిచిన వారికి నా సీతాదేవిని ఇచ్చి వివాహం చేస్తున్నాను కదా. కులశంకర్ మహారాజుకి అయ్యా మహారాజ్, ఓ సేవక, ఈ అందరూ వచ్చి ఉన్నారా? చిన్న పెద్దలు లేకుండా. అయ్యా మహారాజ్,
ఈ స్వయంవరకు చిన్న కానీ పెద్ద కానీ గుడ్డి కానీ గుంటి కానీ కుల భేదం ఊరు వాడ లేకుండా అందరూ వచ్చి ఉన్నారయ్యా. నా కూతురు పిలవండి. లైట్ మూసుకో. చెప్పట్లు జై బోలో సీతారామచంద్ర భగవానికి, సీతా మాతాకి, శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి. పూర్వము లంకల జన్మించిన రాము సీతానందుడా. అమ్మా అమ్మా, మీ యొక్క నామాంకితము, మీ యొక్క పట్టణ సౌందర్యం, మీ యొక్క పూర్వస్థితి తెలుపు తల్లి. మా పట్టణమైన గులాపురి పట్నం, మా తల్లి గారైన జనకమారాలు, మా తల్లి భూదేవి, నా పేరు సీతానందం అందరు కదా. తోడబుట్టిన వాళ్ళు ఎవరన్నారు తల్లి? ఉర్మిళ శృతకీర్తి అనుములు చెల్లెలు కాదు. అమ్మా, మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? మిథిలాపురం మా నాన్నగారి దగ్గరికి వెళ్తున్నారు. డాడీ దగ్గరికా? ఓ సభాసదులారా, ఓ సభాసదులారా, ఓ సభాసదులారా, ఈ ధనుసును విడిచిన వారికి నా బిడ్డలు సీతాదేవినిచ్చి కళ్యాణం చేస్తుంది కదా. ఆహా, ఎవరు కూడా ఈ సుధవనుసును విరోధకున్నారా? ఇదే లంకాపురం రావణాసురులను ఈ సభలో ఎవరు లేచి ఈ ధనసును వంచజాలకుడు. ఇదే లంకాపురం రావణాసురులను ఈ ధనసును వంచి సీతాదేవిని పెళ్ళాడ చూడు. నమో శివాయ, నమో శివాయ, చెప్తినవా నలవొక పిల్లి కోడి పక్కన ఉండదట. ఇది చెప్తినప్పా, ఇప్పుడు గీత దూరం తెచ్చుకుంటే. ఓ రాఘవ రామచంద్ర, ఈ ధనసును వంచి పెట్టి నీవు సీతను వెళ్ళాడు. రాఘవ రామచంద్ర, ఏమి ఆలోచించకుండా ఈ ధనసును తెలిసి సీతను స్వయంవరం చేసుకోవాలి.
ఈశ్వర మీ అజ్ఞాన దానం మీరు చెప్పిన విధంగానే నేను ఐదరు తప్పగా పిలిచాను చల్లగా పట్టిల్లు కృష్ణ మహారాజుకి ఈ విల్లు రెండుగాను చేసిన ఈ విల్లు రెండుగాను చేసిన ఈ విల్లు రెండుగాను చేసిన ఈ విల్లు రెండుగాను చేసిన ఈదను కొనియాడెనే నిప్పుడు ఈదను కొనియాడెనే నిప్పుడు ఈదను కొనియాడెనే నిప్పుడు ఈదను కొనియాడెనే నిప్పుడు ఈ విల్లు రెండుగాను చేసిన ఈ విల్లు రెండుగాను చప్పట్లు. ఎప్పుడు రాసెను నిప్పుతో వేసేదా నిప్పుతో వేసేదా తరుణ వేసేదా సంతసమురా ఓ సేవక ఈ పూరేతం తీసుకొని రమ్ము. సేవక సీతాద్వయవనము జరుగుతున్నది కావున మన బ్రాహ్మణులైన వేద బ్రాహ్మణులు పిలుచుకొని అడగలే మహారాజా బామర్దులు. బామర్దులు. మంత్రులు బామర్దులు. ఏంటే? ఒడియా ఏమి సేవక ఇవాళ మీరు
మేము బ్రాహ్మణులం అంటారు, బ్రాహ్మణులం. బ్రాహ్మణులా ఏం చేస్తారా సత్యనాడు మేము పెళ్లిళ్ళు చేస్తాం, పెళ్లిళ్ళు చేస్తాం. పెళ్లి చేస్తున్నా ఏంటి మీరు మూత్రాలు దండమయ్య పంతులు 10,000 ఎందుకొరకు పటుడా నీ లగాలున్నాయి పంతులు నిన్ను విలువనమిది పంతులు లగాలున్నాయి పంతులు నిన్ను విలువనమిది పంతులు అయ్యా పంతులు చెప్పండి. 4 లగాలున్నాయి నీ పంతులు పంతులు 4 లగాలున్నాయి నీ పంతులు ఎవరెవరి లగ్నాలు నాకే పరించు పటుడా, ఎవరెవరి లగ్నాలు నాకే పరించు పటుడా. అయ్యా ఎవరెవరి నా మాలక్కలు లాయి భర్త చేతకులవే నా మాలక్కలు లాయి భర్త చేతకులవే. అయ్యా రామ లక్ష్మణ భరత చిత్రజ్ఞ లగ్గాలు ఉన్నాయి, 4 లగ్గాలు ఉన్నాయి. పదము పటుడా అది ఏకమున పటుడా, పదము పటుడా అది ఏకమున. అయ్యా జల్లిన పొలము పనులు కదా. అయ్యా అయ్యా పోదాం కానీ కొద్దిగా మొన్న నడమొక వానగొట్టి మా ఊళ్ళో కొద్దిగా బురద అయింది. అయ్యా తలారున్నది పంతులు నువ్వు తాళి పడ్డావు పంతులు. తలారున్నది పంతులు నువ్వు తాళి పడ్డావు పంతులు. అట్లయితే పటుడా నేను నాను కోర పటుడా, అట్లయితే పటుడా నేను నాను కోర పటుడా. అయ్యా ఊళ్ళో కుక్కలు బాగుపడండి, కుక్కలున్నాయి పంతులు నీ పిల్లలున్నాయి పంతులు. అట్లయితే పటుడా నేను నాను కోర పటుడా, అట్లయితే పటుడా నేను నాను కోర పటుడా. అయ్యా ఆ బుగ్గలుంటే నేను రానుకోగలరా? నేను తీసుకెళ్తా పదండి. నేను భయపెట్టించా కొద్ది మీరు రానంటారు. నేను తీసుకెళ్తా పదండి. అయ్యా మహారాజ్ మీరు చెప్పిన విధంగా పంతులు గారిని తీసుకొచ్చాను. అయోధ్య నగరంలో మా బావనాటి దశరథ మహారాజు మా అందరిని కూడా గావించింది. అయ్యా మహారాజా దశరథ మహారాజా
ఎవరైనా సీతారాముల కళ్యాణానికి కట్నాలు సమర్పించలేదు. ఆ సీతారాముల వారు ఎల్లకాలము మీ ఇంటి కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉంచుగా. వైభవంగా జరుగుతున్నది. ప్రతి సంవత్సరం కూడా ఈ శ్రీరామనవమి పురస్కరించుకొని మన గ్రామంలో పట్ల ఈ చిరుతుల రామాయణ కార్యక్రమం చేస్తున్నాము. అందులో భాగంగా ఇప్పుడు సీతారాముల కళ్యాణము చాలా వైభవంగా జరుగుతుంది. బ్రాహ్మణ శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి సమస్త హనుమానికి శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమాదిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తదేవ లగ్నం తారాఫలం చంద్రాఫలం సావధాన సుదినం సావధాన. శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి హనుమానికి కళ్యాణము చూద్దాము రండి. శ్రీ సీతారాముల కళ్యాణము చూద్దాము రండి. హనుమానికి ఓం శ్రీ సత్యానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి. శ్రీ రాజా రామచంద్ర మహారాజ్ కి సీతా నర్పించేదా శ్రీరామచంద్రునకు. సీతా నర్పించేదా శ్రీరామచంద్రునకు. సీతా నర్పించేదా శ్రీరామచంద్రునకు. సీతా నర్పించేదా శ్రీరామచంద్రునకు. జాతిగా భక్తునకు కలిగి మాలవనెత్తు. సౌమిత్రికి చేదా సౌమియా ఉరిమిలను.
నీకిచ్చే రాసుల కీర్తి పుత్రికను సుతకీర్తి పుత్రికను చప్పట్లు కళ్ళతో బెదరించి కడుపులో ధరించి కళ్ళతో బెదరించి కడుపులో ధరించి కనికారమున నీవు కాపాడుకోవాలా కైకమ్మ ఓ దేవి కనమమ్మ మాలవిని కైకమ్మ ఓ దేవి కనమమ్మ మాలవిని వినయమ్ము వారికు విచ్చి తిని పైలంబు ఇచ్చి తిని పైలంబు సుమిత్రాదేవి రోజు తగ్గిస్తూ సుమిత్ర విరవమ్మ దుఃఖముగా సుమిత్ర వినవమ్మ సుఖిగా విలను సుమిత్రాదేవి రోజు తిరుగా వినవమ్మ వినయంబు గాని కోపిచ్చి తినే పైలంబు ఇచ్చి తినే పైలంబు కొట్టి నా తిట్టి నా కోపాగింపిన గాని కొట్టి నా తిట్టి నా కోపాగింపిన గాని ఎక్కడికి నీ ఓటు నిత్యముగా ఉండవమ్మ నిత్యనే ఉండవమ్మ అత్త మామల మాట ఎత్తని మీరగమ్మ నిత్యమున్నాను తానే ఉండవమ్మ ఓ బాగారు బలికరారా పోయిరండి రేపు 2 జాములకు శ్రీరాముల వారి పట్టాభిషేకం ఉన్నదని చాటింపు చేయము. రేపు 2 జాములకు మన శ్రీరాముల పట్టాభిషేకం అని మన పురంలో చాటింపు చేయము. వినరయ్యో జనులారా నా పేరే మందారా వినరయ్యో జనులారా నా పేరే మందారా నా పేరే మందారా
పోయి కైకమ్మకి ఎక్కించి చెప్పి బస్సులు పెట్టించి ఇక ముద్దగానే కింద పడుపు పడుతున్నావు చెప్పినట్టు ముద్రమణి కైకాదేవి ఆ శ్రీరామచంద్రుని యొక్క పట్టాభిషేకం అట మహారాజు దశరథ మహారాజు సాటింపు చేసినాడు. ఆ శ్రీరామచంద్రుడు రాజయ్యుంటే ఆ రాముని తల్లైనటువంటి కంసల్యాదేవి మహారాణి అవుతుంది. ఇక నీ కుమారుని గతి నీ గతి అధోగతి అవుతుంది. కాబట్టి నీ భర్త అయినటువంటి దశరథ మహారాజును వరాలు కోరి ఆ శ్రీరామచంద్రుణ్ణి అరణ్యవాసమునకు పంపులాగా ఒక వరము, నీ కుమారుడైన భరతుని రాజును చేయాలని చెప్పేసి 2 వరాలు కోరుకోము. అలాగే మందరా నువ్వు చెప్పినట్టు చేస్తాను. దశరథ మహారాజు ఆహా శ్రీరాముల వారి పట్టాభిషేకం యావ జనములు అర్చునుడి గాని నా 2వ భార్య కైకరాని కారణం ఏమో తెలుసు. పోయి విచారించు. శ్రీ రాజారామచంద్ర మహారాజుకి శ్రీ రాజారామచంద్ర మహారాజుకి చలియాని కిలను కష్టమేలగలిగనే బామా నీవు సంతోషంగా నవ్వుతుండే రాని ఈమె కాకపోతే ఇంకిద్దరు స్థిరము బాధ పూర్వలేక శీఘ్రము శ్రీ రాజారామచంద్ర మహారాజుకి ఈ శిరం బాధకు తాళలేక ఉంటుంది కదా, నా బాధ నివారించారు. ఇరవుగా ఏమి మందు ధరణి కలిగను బామా ఇరవుగాను ఏమి మందు ధరణి కలిగను బామా మరువగాను నీరు ఎత్తు మగువలేవవే బామా మరువగాను నీరు ఎత్తు మగువలేవవే బామా దూరము మాటలిప్పుడు నీకు కృష్ణకి నీ యొక్క శరీర బాధకు ఏం ఔషధం కావాలన్నా తెలుపము. నాదు కోరిక తీర్చినట్టు నాదు లెవ్వరు రాజా. 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 నీటి తోడ సకులిద్దరు నీకులున్నారు రాజా. నీటి తోడ సకులిద్దరు నీకులున్నారు రాజా. నీటి తోడ సకులిద్దరు నీకులున్నారు రాజా. నీటి తోడ సకులిద్దరు రాజా. నీకు పెక్కడుగురు భార్యలు గలరు. నా ప్రేమను నివారించడం ఏమో తెలుపు. కోరినట్టి కోర్క తీసుకో
పరిమితికి ఏం కారణం తెలుసు? ధరణి శ్రీ కల్పగురి హరిదా శ్రీగా రాజా 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 నిరతంబు కృష్ణదాసు నన్ను ప్రోవే మయ్యా నిరతంబు కృష్ణదాసు నీలిమోము రాజా శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి సఖి నీవు కోరినట్టు కోరికలు నసంగేదని కోరుకోము. అలనాడు నీవు నాకు అభయమిచ్చిన మాట ఇలా మరిచితివయ్యా ఇప్పుడు నీవు ఇవు మీ రాజంబు ఇరువుగాను ఇవ్వకుంటే లేదనము ఇవనము రాములను అరణ్యవాసము పంపి ఇట్టి వరములను సిగి నింపుగాను గట్టిగను నేను నీవు వట్టి మాటలు పలికి నీ తల్లి మీద వస్తుంది ఈ ప్రకారంగా నా కోరికలు తీర్చు నా కోరికలు తగ్గలేదు. కన్న తల్లి కన్నా ఎక్కువ ప్రేమించే కుమారునిపై ఇంత కఠినమైన హృదయం ఎందుకు కలిగినది? ఆహా చెలి, ఇంత కోరికలు కోరుతివి. రాజా మీరు ఎక్కువ సంపాదించడంతో రాజు నాకు శక్తి లేదు. చేయదలుచుకుంటేవా చేయము. నా కోరికలు సకలమే లేదని పొమ్మనుడు. ఆహా రామా రామ. ఇదిగో అలా శ్రీ రాజారామచంద్ర మహారాజుకి చిన్ని కుమారా వినుము ఎంతో విధముల బాల చిన్ని కుమారా వినుము విధముల బాల చిన్ని కుమారా వినుము వందనతో చెప్పగాను మహిని నీకు పినతల్లే వందనతో చెప్పగాను మహిని నీకు పినతల్లే చిన్ని కుమారా వినుము ఎంతో విధముల బాల చిన్ని కుమారా వినుము ఎంతో విధముల బాల చిన్ని కుమారా. ఆహా కుమారా, మీ పిన్న తల్లి అయిన కైక పలికిన పలుకును నీతో ఏమని తెలిపేదరా తండ్రి? గోపాలకృష్ణ మహారాజుకి ఏమి కార్యము నాతో ఏర్పరింపు మా తండ్రి, ఏమి కార్యము నాతో ఏర్పరింపు మా తండ్రి, ఏమి కార్యము నాతో. మనము తొందరేల నీకు కలిగెనా తండ్రి, మనము తొందరేల నీకు కలిగెనా తండ్రి, మనము తొందరేల నీకు కలిగెనా తండ్రి, మనము తొందరేల నీకు కలిగెనా తండ్రి. ఏమి కార్యము నాతో ఏర్పరింపు మా తండ్రి, ఏమి కార్యము నాతో. ఏర్పరింపు మా తండ్రి, ఏమి కార్యము నాతో. రాజాగారు, మీ మనసులో ఏమి కోరిక కలిగిందో నాకు విన్నవించు. కైకవరములు నాతో గానా చేకొనే బాల కైకవరములు నాతో రాజా చేకొనెవా కైకవరములు నాతో. నిఖిల మందు వరదునకు సకల రాజమొదకుమనే నిఖిల మందు వరదునకు సకల రాజ్యమునకుమనే. కైకవరములు నాతో గానా చేకొనే బాల కైకవరములు నాతో. రాజా చేకొనెవా కైకవరములు నాతో. ఓ కుమారా, భరతునికి పట్టాభిషేకం చేయమని కోరరా తండ్రి? ఇంత మాటకై నీకు ఇచ్చి తిరుదరా తండ్రి, ఇంత మాటకై నీకు ఇట్టి చింతరాయ తండ్రి, ఇంత మాటకై నీకు. వందవేల వానికిప్పుడు పట్టణము కట్టుమయ్యా, వందవేల వానికిప్పుడు పట్టణము కట్టుమయ్యా. వందవేల వానికిప్పుడు పట్టణము కట్టుమయ్యా, వందవేల వానికిప్పుడు పట్టణము కట్టుమయ్యా. ఇంత మాటకై నీకు ఇచ్చి తిరుదరా తండ్రి,
మాటలకు మీరు ఇంత చింతింపగలరు. ఇప్పుడే భర్తలకు పట్టాభిషేకం కానుంది. నిన్ను అడవికి పంపిణిగిల మందున బాల నిన్ను అడవికి సకలమైన వాక్కులిచ్చి సుఖము జడిచిరా తండ్రి నిన్ను అడవికి పంపిణిగిల మందున బాల నిన్ను అడవికి ఓహో కుమార నేను 14 సంవత్సరాలు అరణ్యవాసం పంపుటకు అభయమిస్తుంది కదా. పితృవాక్యములు తప్ప ప్రియమదేలను తండ్రి, పితృవాక్యములు తప్ప నిగరుదేయవలదు నేను నిక్కముగని వెళ్ళెదాను. పితృవాక్యములు తప్ప ప్రియమదేలను తండ్రి, పితృవాక్యములు తప్ప తండ్రి మాట తప్పితే తనయుడు కాదనిపించుకునే మధ్య అంటే నీ మాట విని నేను తప్పకపోయేదాను. అదే భర్తునికి పట్టాభిషేకం కాలుతుంది. ధరణి అందునా కల్పపురమునందునా బాల ధరణి అందునా కల్పపురమునందునా బాల ధరణి అందునా నిరతముగా వెంకటాయ నిమిషమైన నిలవలేను ధరణి అందునా కల్పపురమునందునా బాల ధరణి అందునా రామచంద్ర మహారాజుకి గోపాలకృష్ణ మహారాజుకి చౌరీ కమలా మనోవిహారి వేద వినోదన చాలుల చాలన వేద వినోదన చాలుల చాలన చౌరీ కమలా మనోవిహారి గోపాలకృష్ణ మహారాజుకి శ్రీ రాజారామచంద్ర మహారాజుకి అన్న రాఘవ అయిపోయింది. అన్న రాఘవ రామలక్ష్మణులారా, మీరు నారవస్త్రం ధరించుకొని పోతున్నారు కదా, పోవాలను మీ యొక్క భోజనంలో తీసి నారవస్త్రం తల్లి నీవన్నీ నమ్ముగానే అలాగే పోయేదాను. నీ మాట ప్రకారం వెళ్ళిపోయాను. సెలవు. శ్రీ రాజారామచంద్ర మహారాజుకి శ్రీ రాజారామచంద్ర మహారాజుకి వేద వినోదన జాదు ప్రదాదన గోపాలకృష్ణ మహారాజుకి మా తండ్రి అయిన దశరథ మహారాజు మా తల్లి కైకాదేవి వాకుల ప్రకారం అరణ్యవాసంలో పోవుటకు నిశ్చయించుకొని బయలుపోతున్నవాడు. రాజారామచంద్ర మహారాజుకి అన్న రాఘవ లతింపుమా అన్న రాఘవ లతింపుమా నన్ను కూడా నీ వెంట దానవల్లవా పన పిలివిడితే ఏలవో ఎదరు కాల ప్రయాణం
ఆహా. నాదా నన్ను పిలిచిపోవడం నీకు ధర్మము కాదు కదా, నన్ను కూడా నేను ఎక్కడికి తీసుకోపోను. గోపాలకృష్ణ మహారాజుకి పూలపై ప్రాజములు నిండు వెన్నెలలోన నీవెలల్లాలేడు ఎండవేడిమికి దాహించుడెట్లు చిలుక పలుకులు విన్న నులిగి పడెడు నీవు సింహార్భటుల నందుడెట్లు నిన్నితను జిబ్బోవదలంచి ఉన్నానుగాన సంతసమున నీవు యత్తమామల ఎడా కరుభక్తి కలిగి వారి కృపచారములు చేయవలయు పడతే సీత అడవిలోకి పోవుట మాతో వస్తామని పలుకుట ధర్మము కాదు. నీవిచ్చిన నీ అత్త మామల అంటూ ఉండి చాలా సుఖముగా నుండు. మహాప్రాణేశ్వర అనయంబు రామచంద్రాయంసు నడలుచు, అనయంబు రామచంద్రాయంసు నడలుచు వియోగంబు చేత నిలువజాల కూర్చున్నప్పుడు అనుకున్నప్పుడు నీవు స్మరణ వచ్చుటనే మరువజాల మిత్రులడగా నీరు మేలు వార్తలు కలిపి రమను వార్తలు కలిపి బ్రతుకజాల నీ తల్లి నీకై నిరతంబు నేర్చుచు దీనింపుచుండనే వీక్షింపజాల సత్యుని నా బ్రతికియుని నాగానే సగుని కళ్ళ ఎదుటనే నుండవలనని ఎల్లవారను ఆశ పడుదురుగానా రామా నన్ను అరణ్యమునకు కొనిపోగరయ్యా. నేనే జాగ్రత్తలు నీవే దిక్కని ఉంచిని, నీ వెంబడి నన్ను తోలుకపోము. సీతాలక్ష్మణ అలాగే పోదాం పదము. నీకు ఇదే నా వందనములు. నేను ఒక మాట తెలిసేదని వినుము. నా తమ్ముడైన భరతుడు ఈ సమయమున లేడుగాన సత్య రాజ్యమును పరిపాలించమని బోధించుము. ఇక నాకు సెలవు సంఘం 30 వచ్చేది. తల్లి దగ్గర తల్లి నీకు ఇదే నా వందనము. అమ్మర విను మాపిన తల్లిని ఏమనకమ్మ, 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 అమ్మర విను మాపిన కోపమంది విన్నమ్మను మరుమాటాలాడకమ్మ, కోపమంది విన్నమ్మను మరుమాటాలాడకమ్మ మా తల్లి గారి మాట దొరకాయి. మా తల్లి కైకాదేవి చిన్నతల్లి కైకాదేవి
కోరిన వరములకై అరణ్యవాసములకు పోతున్నాను. 14 సంవత్సరములు అరణ్యవాసములకు సతి సామెతగా లక్ష్మణుడితో కలిసి పోతున్నాను. నన్ను దీవించి పాపం. సీతా లక్ష్మణ శీఘ్రముగాను సీత సోదరా లక్ష్మణ అటు చూడుము. ఆ భార్య 7-14 సంవత్సరాలైన గంగ ఎలా పాడుతుందో చూడుము. గోపాలకృష్ణ మహారాజుకి ఘనమైన గంగా నది దాటా మన వశమా, ఘనమైన గంగా నది దాటా మన వశమా, కనుగొంటివా జానకి గంగ నది, కనుగొంటివా జానకి గంగ నది, కనుగొంటివా లక్ష్మణ ఈ గంగ నది, కనుగొంటివా లక్ష్మణ ఈ గంగ నది. దేవానా దేవతలకు పావనమే ఈ గంగా, 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 పావనమే ఈ గంగా దీవెనమైన గంగా, పావనమే ఈ గంగా దీవెనమైన గంగా, కనుగొంటివా లక్ష్మణ ఈ గంగ నది, కనుగొంటివా లక్ష్మణ ఈ గంగ నది, కనుగొంటివా జానకి గంగ నది, కనుగొంటివా జానకి గంగ నది. కాలకంటు శిరము పైన కాపురమే ఈ గంగా, కాలకంటు శిరము పైన కాపురమే ఈ గంగా, కాపురమే ఈ గంగా దాపై ఉన్నది గంగా, కాపురమే ఈ గంగా దాపై ఉన్నది గంగా, కనుగొంటివా జానకి గంగ నది, కనుగొంటివా జానకి గంగ నది, కనుగొంటివా లక్ష్మణ ఈ గంగ నది, కనుగొంటివా లక్ష్మణ ఈ గంగ నది. రంగారే నీ రంగా రంగారే ఈ గంగా, రంగారే నీ రంగా రంగారే ఈ గంగా, సకల జీవులకెల్లా ఆధారమే ఈ గంగా, సకల జీవులకెల్లా ఆధారమే ఈ గంగా, కనుగొంటివా జానకి గంగ నది, కనుగొంటివా జానకి గంగ నది, కనుగొంటివా లక్ష్మణ ఈ గంగ నది, కనుగొంటివా లక్ష్మణ ఈ గంగ నది. సురులాటు మురులాటు గరుడా గంధర్వులాటు, సురులాటు మురులాటు గరుడా గంధర్వులాటు, ధరణీతి కల్పగురి వరబాల కృష్ణులకు, ధరణీతి కల్పగురి వరబాల కృష్ణులకు, కనుగొంటివా లక్ష్మణ ఈ గంగ నది, కనుగొంటివా లక్ష్మణ ఈ గంగ నది, కనుగొంటివా జానకి గంగ నది, కనుగొంటివా జానకి గంగ నది. సఖి సీత సహోదర లక్ష్మణ, ఆ గంగను చూడు ఎంత అందంగా ఉన్నదో. ఇందులో జలం స్నానం చేసి పొలం పలు మందిరే దేశం కట్టని పని చేయవచ్చు నువ్వు ఈ పాట నీకు పట్టాభిషేకం కావించలేదు. ఇటు రమ్ము. తల్లి, మా అన్నకు జ్యేష్ఠ పుత్రుడైన శ్రీరాముల వారు
ఉండగా నాకు పట్టాభిషేకం ఎలా చేస్తుంది కదా కుమారా కుమారా చెప్పండి మీ అన్న 14 ఏళ్ళు వనవాసం పోయి ఉండడు కదా అందువలన నీకు పట్టాభిషేకం గావించదు రమ్ము. తల్లి గారు మా అన్నయ్యకు అసమంటి కట్టను ఎలా నువ్వు తెలుపు కదా. ఒకనాడు మీ తండ్రి గారు నాకు నా వరములకి నీ మీద ప్రార్థించండి అతి కోరుకుంటే చాలా వరములు కోరుకోండి ఆహా ఎంత అదృష్టమమ్మా నిన్ను ఈ బాణం చూచదే కాక కానీ తల్లిని దూషించకూడదని ధర్మశాస్త్రం చెప్పారు కదా. కావున అరణ్యమునకు పోవాడు నాయన్న శ్రీరామ నా పాలి దైవమా ఓహో అన్నయ్య గారు మీకు ఇదే 10,000 వందనములు చల్లగా తెలుము. నీవు ఇక్కడికి వచ్చిన కారణం మేము తెలుపుము భర్త అందరూ కుశలమేనా? నాయనగారు నాయనగారు ముద్దు కదా గట్టి చెందిన కదా. ఆహా తండ్రి గారు అన్నను గోపాలకృష్ణ మహారాజ్కి ఆహా నన్ను కన్న తండ్రి ఆజనకనన్ మరచివా నీవు నేనెత్తుతాగలను నాయున్న నన్ను కన్న తండ్రి ఇలాలోనా. ఆహా నాయన గారు నన్ను విడిచి వెళ్ళిపోయిరా, నిన్ను విడిచి నేను ఎలా బ్రతకగలను తండ్రి. ఆహా నాయన ఓ అన్నయ్య రాఘవ మన పొలమునకు వెళ్దాము పోదాము రాము. తండ్రి ఆజ్ఞను శిరమున దాల్చి వచ్చిన పితప మరల పురమేకు ఎగిన శిరమునెత్తి పాలించగలనే. తమ్ముడ భర్త తండ్రి ఆజ్ఞ వహించి ఈ 14 ఏళ్ళు అడవికి వచ్చిన నేను మరలా వచ్చి రాజమ్మను పరిపాలించిన చిచి అను నేను రానుగాన నేను వచ్చే వరకు నా బాధికలు కొనిపోయి నందికొండ గ్రామమందు పీఠమందుంచి నంది గ్రామమందుంచి సప్త రాజ్యమును పరిపాలించు చల్లగా వద్ద ముప్పోయిరా. ఓహో అన్నయ్య గారు అలాగనే పోయి వచ్చదే కాక దొరికెను దొరికెను నేటికి దొరికెను 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 నేటికి దొరికెను ఆగమని దర్శనము ఆగమని దర్శనము ఆగమని దర్శనము ఆగమని దర్శనము దేశమని కోపమున మీద దేశమని కోపమున మీద దేశమని కపటి కాదు దేశమని కపటి కాదు రామ రామ నరయ జీవ రామ
అనుభవంగానే సత్యరాజ్యమును పాలించడం కాక ఇదే పోవుచున్న వాడను. దోరికలు దోరికలు నేటికి దోరికలు 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 నేటికి దోరికలు ఆగవని దర్శనము ఆగవని దర్శనము ఆమాని దర్శనము ఆమాని దర్శనము అసివారము రాపామకు చౌరి అసివారము రాపామకు చౌరి పాలించుము రాపాప పిదారి పాలించుము రాపాప పిదారి దోరికలు దోరికలు నేటికి దోరికలు 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 నేటికి దోరికలు ఆమాని దర్శనము ఆమాని దర్శనము కుర్చీ వేసి దొరికను దొరికను ఆగవని దర్శనము ఆగవని దర్శనము ఆమాని దర్శనము ఆమాని దర్శనము నంది గ్రామంలో శ్రీరాముని వద్ద సత్యరాజు గోపాలకృష్ణ మహారాజుకి విభిన్న భూములను తిరుగుచు మనము విభిన్న భూములను తిరుగుచు మనము అతి మహాముని ఆశ్రమములకు నీ పాదసేవ చదవమని నమ్ముకొని ఉంటుంది, నీ వెంట వచ్చి ఉంటుంది. కావున నేను చెప్పేది శ్రీరామని పాద సేవ చేసిన వాసమే మందిర నివాసమౌను. శ్రీరామ పద సేవ చేయుచుండిన కందమూలములే భక్ష్య భోజమౌను. శ్రీరామ పద సేవ చేయుచుండిన ధరణి ఏ యోగ్యమౌ దర్శనమును. శ్రీరామని పాద సేవ చేసిన నార వస్త్రములే చెల్తారు వల్వల్వ అగును. రామ రామానుస్మరణము నిరతము ధ్యానించువారు ఎటుట నుండిన నేను అచ్చటగలను. కాదా నేను ధ్యానించినంతలో కష్టం చేయను. లక్ష్మణ, ఈ పంచవటి అందు ఒక పర్ణశాలను నిర్మించము. ఆ పర్ణశాలలో మనం అలాగే అన్నయ్య నిర్మించదని. జయ జయ కృష్ణ గోప